మనిషి జీవితం విచిత్రమైంది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే జీవితమంతా ముగిసిపోతుంది. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు వచ్చి చూస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మనతో ఉన్న వాళ్లను మనసారా ప్రేమించాలి. ఆప్యాయత, అనురాగాలను పంచాలి. మనం మరణించాక కూడా జీవించేలా మానవత్వాన్ని చూపించాలి. ఎదుటివారు ఎలాంటి వారనేది మీకు అనవసరం. మీతో మంచిగా ప్రవర్తిస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. ఎదుటివారిలో తప్పులు వెతికేవాడు ఎప్పటికీ సాటి మనిషిని ప్రేమించలేడు, అలాగే ప్రేమను పొందలేడు. సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధల్ని అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి.